పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి. ఉన్నత పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి. నీ సన్నిధిలో నాట్యమాడి, నీ సన్నిధిలో నాట్యమాడి పరవశించెదను, పరవశించెదను. స్వాగత సుమాంజలిదియే, సుస్వాగత సుమాంజలిదియే, స్వాగత సుమాంజలిదియే, సుస్వాగత సుమాంజలిదియే. మెల్కీసెదెకు క్రమములోన నిరంతర యాజకుడా, మెల్కీసెదెకు క్రమములోన నిరంతర యాజకుడా. నిత్యము నేను నీ సన్నిధిలో, నిత్యము నేను నీ సన్నిధిలో కాలము గడిపెదను, కాలము గడిపెదను. స్వాగత సుమాంజలిదియే, సుస్వాగత సుమాంజలిదియే, స్వాగత సుమాంజలిదియే, సుస్వాగత సుమాంజలిదియే. ప్రభుని కీర్తిని ఎల్ల జాతులకును తెలియజేయము. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకును విశద చేయము. ప్రభువు మహామహుడు, గొప్పగా స్తుతించబడినవాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా ఈరోజు మనందరం కూడా ఎంతో సంతోషముతో మన యొక్క పల్లోటి దేవాలయ వార్షికోత్సవాన్ని మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడికి వీచేసినటువంటి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క పండగ శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియజేసుకుందాం. మరి ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు పలికినట్లుగా, నేను ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవడి యందు ఉండునో, వారు అధికముగా ఫలించును. మరి ముఖ్యంగా పుణిత విన్సెంట్ పల్లోటి వారి యొక్క జీవితాన్ని చాలా క్లుప్తంగా చెప్పాలంటే, యేసు ప్రభువుని ఎంతో అంటిపెట్టుకుని జీవించినటువంటి మహానుభావుడు, మహాపునీతుడు. మరి ముఖ్యంగా ఆయన పలికినటువంటి వాక్యమును, ఆయన సమర్పించినటువంటి దివ్య బలి పూజకు ఎంతో దగ్గరగా జీవించి ఒక మంచి కొమ్మగా ఎదిగి అధికముగా ఆధ్యాత్మికంగా ఫలించినటువంటి పునీతుడు. మరి ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క పునీతుని యొక్క మహోత్సవాన్ని మనందరం కూడా జరుపుకొనుచుండగా, మన పాలక పునీతుడైనటువంటి
పునీత విన్సెంట్ పలోటి వారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయము మనకు మన కుటుంబాలకు ఎంతో అవసరము. మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనే మనందరము కూడా ఆ ప్రభువైన దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, మమ్ములను, మా కుటుంబాలను, మాకు ఇచ్చినటువంటి బిడ్డలను, వారి భవిష్యత్తును దీవించి ఆశీర్వదించమని, అదేవిధముగా రాబోయే సంవత్సరాలలో ఈ యొక్క పలవేల్పల విచారణను దేవుడు పునీత విన్సెంట్ పలోటి వారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం ద్వారా మనందరిని కూడా దీవించి ఆశీర్వదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య బలి పూజను మన విచారణలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ప్రత్యేకంగా సమర్పించదము. పునీత విన్సెంట్ పలోటి వారి ఆశీర్వాదములతో విచారణలో ప్రజలందరూ కూడా దీవించబడాలని మనసారా కోరుకుందాము. అదేవిధంగా ఇక్కడ చేరిన గురువులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. మరి ముఖ్యంగా గ్లోరియా దే రీజన్ సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని గురువులను, బ్రదర్లను మరియు అందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించాలని మనసారా ప్రార్థన చేద్దాము. అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే మనల్ని ప్రత్యేకంగా ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని మనసారా వేడుకొందాము. ముఖ్యంగా ఈరోజు మన సహోదరుడు శ్రవణ్ కుమార్ తన పుట్టినరోజు పండుగను జరుపుకుంటూ ఉండగా ఆ బిడ్డని దేవుడు దీవించాలని, ప్రత్యేకంగా ఆశీర్వదించి వారి కుటుంబాన్ని కూడా దీవించాలని మనసారా ప్రార్థన చేద్దాము. అదేవిధంగా మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి కూడా ఈరోజు పుట్టినరోజు జరుపుతూ ఉండగా బోయిల భవ్యశ్రీని దేవుడు ప్రత్యేకంగా దీవించాలని మనసారా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాము. అదేవిధంగా మన విచారణ గురుని కూడా దీవించమని, ఆయన చేసే కార్యాలని కూడా సక్రమంగా జరిగే విధంగా ఆశీర్వదించమని మనసారా ప్రార్థన చేద్దాము. ఈ దివ్య బలి పూజలో పాల్గొనే ముందు మనం చేసినటువంటి పాపలను ఒప్పుకుందాము. హృదయముతో నీ వేడుచున్నాను, నా పాపములను కడుగుము యేసయ్యా. కన్నీటి హృదయముతో నీ వేడుచున్నాను, నా పాపములను కడుగుము యేసయ్యా. కన్నీటి హృదయముతో తప్పిపోయిన బిడ్డల నీకు దూరమయ్యాను, తల్లడిల్లి నాకు దారి చూపు యేసయ్యా. తప్పిపోయిన బిడ్డల నీకు దూరమయ్యాను, తల్లడిల్లి నాకు దారి చూపు యేసయ్యా. నన్ను ప్రేమించి నీవు సిలువను మోసావా, నన్ను ప్రేమించి నీవు సిలువను మోసావా. నన్ను బ్రతికించుము యేసయ్యా, నీ దరి చేర్చుము నన్నయ్యా. నన్ను బ్రతికించుము యేసయ్యా, నీ దరి చేర్చుము నన్నయ్యా. కన్నీటి హృదయముతో నీ వేడుచున్నాను, నా పాపములను కడుగుము యేసయ్యా.
యేసయ్యా కన్నీటి హృదయముతో నీ వేడుచున్నా నా పాపములను కడుగుము యేసయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్యమునకు చేర్చుదురుగాక. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపితా మిమ్మును వేడుచున్నాము నీ దయనే ఇలలో కోరెదము మిమ్మును వేడుచున్నాము నీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. శ్రేణితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పితయొక పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పిత యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా పిత యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములను తెరవమని మిమ్మును వేడుచున్నాము నీ దయనే ఇలలో కోరెదము మిమ్మును వేడుచున్నాము నీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే
మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు సర్వశక్తివంతులు, దయాపరులు. పునీత విన్సెంట్ పలోటి చేసిన సువార్త ప్రబోధము ద్వారా మా పూర్వీకులకు క్రైస్తవ విశ్వాసపు వెలుగును ప్రసాదించితిరి. గౌరవనీయమైన క్రైస్తవ నామమును ధరించి గర్వించి మా జీవితంలో క్రైస్తవ విశ్వాసతత్వము ప్రతిబింబించినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 3 వరకు. ప్రభువు పూర్వము సెబులును నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దాను ఆవలి తీరము వరకు అన్యజాతి వారు వసించు గలిలయ రాష్ట్రము వరకు గల ప్రదేశమును కీర్తిని బడయును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. గాఢంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారి సంతోష చిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా కొల్ల సొమ్ము పంచుకొనువారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో పరవశం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా.
మధురం నిత్యం నీ వాక్యం అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం యేసయ్యా 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 లలలా 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 లలలా. దైవ సంగమంలో వర్గంలో 2వ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనము మరియు 17వ వచనము. 2వ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనము మరియు 17వ వచనము. సోదరులారా, వర్గం లేకుండా సంపూర్ణంగా ఒకే మనసు ఒకే ఆలోచన కలిగి ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట నేను మిమ్ము వేడుకొనుచున్నాను. ఏలైనా సోదరులారా, మీలో మీకు కలహంలు ఉన్నవని క్లోవా కుటుంబ సభ్యులు నాకు తెలిపిరి. నేను చెప్పినది ఏమనా, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పలుకుచున్నారు. ఒకడు నేను పౌలు అనుచున్నాడు, వేరొకడు నేను అపోలు అనుచున్నాడని, మరి ఒకడు నేను పేతురును అనుచరుడనని, ఇంకొకడు నేను క్రీస్తు అనుచరుడును అని పలుకుచున్నాడు. క్రీస్తు విభజింపబడినాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన, మీరు పౌలు నామంన జ్ఞానస్థానము పొందితిరా? క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెను, కానీ జ్ఞానస్థానంను ఒసగటకు కాదు. క్రీస్తు సిలువ మరణము శక్తి విహీనం కాకుండానట్లు వాత్సల్యం లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాత చేయిస్తాడు, నీతి కార్యములు నాత చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేయిస్తాడు. హల్లే హల్లెలూయా 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 6 వరకు. లూకా సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 6 వరకు. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దెయ్యములను పారద్రోలుటకు, వ్యాధులను నయము చేయుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చెను. దేవుని రాజ్యము ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. మీరు ప్రయాణము చేయనప్పుడు ఊతకర్రను గాని, జోలను గాని, రొట్టెను గాని, ధనమును గాని, 2 అంగీలను గాని తీసుకొని పోరాదు. మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగిపోవు వరకు అచటనే ఉండు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో వారి తిరస్కార భావమునకు సూచనగా మీ పాదధూళిని అచట విదిలించి పొండు అని యేసు వారికి చెప్పెను. అంతట వారు వెళ్ళి గ్రామ గ్రామమున సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు ఆ ప్రదేశమంతటా పర్యటింపసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అన్నిటికంటే ముందుగా మన విచారణ గురువులు ఫాదర్ జోనెస్ రెడ్డి గారికి, మన విచారణ పెద్దలకు, విచారణలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా, ఇక్కడ చేరిన గురువులందరి తరపున కూడా పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు అతి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య బలి పూజను సమర్పించడానికి నన్ను ఆహ్వానించినందుకు ఫాదర్ జోనెస్ గారికి, మన విచారణ గురువులకు ధన్యవాదాలు తెలియచేస్తూ, మీ అందరి కోసం ఈ రోజున ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మీ అందరిని కూడా పునీత విన్సెంట్ పలోటి వారు తన యొక్క ప్రేరణతో, తన యొక్క ప్రార్థనలతో, పవిత్రాత్మ వరాలతో నింపి ముందుకు నడిపించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ పండుగ చేసుకుంటున్నటువంటి మన ఊరు, మన సంఘం అంతా కూడా దేవుని యొక్క దీవెనలతో నింపబడాలని పెద్దలను, ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవారిని మరియు వారికి ఆరోగ్యాన్ని దయచేసి, మరి యువతీ యువకులను, చిన్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించాలని మనసారా కోరుకుంటూ, మా పాలక పునీతుడు పునీత విన్సెంట్ పలోటి వారి యొక్క ప్రార్థన శక్తి మీ అందరితో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ 4 వాక్యాల్ని మనం చెప్పుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత విన్సెంట్ పలోటి వారి పండుగను మనము ఇక్కడ మన పాలక పునీతుని పండుగగా జరుపుకొనుచూ ఉన్నాము. ఈ పండుగ జరుపుకునేటప్పుడు మనం అందరం కూడా ఆలోచించవలసింది ఏమిటి అంటే, అసలు ఈ పునీత ఎవరు, ఆయన ఏ విధంగా మనల్ని ప్రేరేపించగలరు, ఈ పునీత ద్వారా ఏ విధంగా మనం దేవునికి దగ్గర కావచ్చు అనేటువంటి ఆలోచన మనం అందరం కూడా చేయాలి. ఈనాటి సువిశేషాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, యేసు ప్రభువు
72 మంది శిష్యులను పిలిచి వారిని ఇద్దరుగా గ్రామాలకు పంపిస్తూ ఉన్నారు. ఎందుకని అంటే, నేను ఒక్కడిని, నాకు 2 చేతులే ఉన్నాయి, మీ 72 మంది కూడా వస్తే మీ అందరి చేతులు నా చేతులతో కలిపితే మనం గ్రామాల్లో దేశాలలో కూడా దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించవచ్చు. అంతేకాకుండా అనేక మందికి జ్ఞానస్నానం ఇవ్వటం ద్వారా దేవుని బిడ్డలుగా, తిరుసభ బిడ్డలుగా తయారు చేయవచ్చు అని క్రీస్తు ప్రభు అప్పుడు ఆ 72 మంది శిష్యులను ప్రత్యేకంగా దీవించి ముందుకు నడిపించి ఉన్నారు. అంతేకాదు ఆ 72 మందికి కూడా ఆయన సైతానుల్ని పంపివేసేటువంటి శక్తిని దయచేశారు. అదేవిధంగా అనేక మంది వారి యొక్క ప్రార్థన ఫలితంగా మంచి ఆరోగ్యాన్ని పొందగలిగారు. ఇంకా అనేక మంది వారి వాక్యాన్ని వినటం ద్వారా దేవుని దగ్గరకు వచ్చి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సువార్త పట్టణము మరియు మన పాలక పునీత విన్సెంట్ పలోటి మన జీవితంలో చేసినటువంటి ఒక గొప్ప కార్యానికి మంచి గుర్తుగా ఉంది. మున్ముందుగా మనము పునీత విన్సెంట్ పలోటి వారి యొక్క జీవితాన్ని గురించి మనం తెలుసుకోవాలి. బహుశా ఇంతకు ముందు కూడా మీరు విని ఉంటారు. పునీత విన్సెంట్ పలోటి వారు ఇటలీ దేశంలో పీటర్ పాల్ పలోటి, మరియా దెరోసి అనేటువంటి పుణ్య దంపతులకు 9వ బిడ్డగా జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే దానికి ఆయన జీవితానికి ఎంతో చక్కగా సరిపోతూ ఉంది. ఎందుకని అంటే, పునీత విన్సెంట్ పలోటి గారు పుట్టినప్పటి నుంచి కూడా ఒక మంచి క్రైస్తవుడిగా జీవించారు. ఎందుకని అంటే, ఆయన తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని యందు గట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, గట్టి నమ్మకాన్ని కలిగి ఉన్నారు. దేవుని యొక్క ప్రేమలో వారు జీవించి ఉన్నారు. మరియా దెరోసి తను దేవాలయానికి వెళ్ళేటప్పుడు తన బిడ్డలను కూడా తీసుకొని వెళ్ళి వారికి కూడా విశ్వాసాన్ని బోధించారు. వారిని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళటం ద్వారా ఆమె అనేక విషయాలు వారికి బోధించారు. అదేవిధంగా పీటర్ పాల్ పలోటి గారు కూడా అనేక మంచి కార్యాల్లో పాల్గొంటూ ఒక మంచి ఉదాహరణగా నిలిచారు ఆ పిల్లలందరికీ కూడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత విన్సెంట్ పలోటి జీవితాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి కూడా ఎంతో పరిశుద్ధంగా జీవించి ఉన్నారు. ఎందుకని అంటే, తన తల్లిదండ్రుల వద్ద నుండి విశ్వాసాన్ని పొందినటువంటి ఆయన అదే విశ్వాసము పెంపొందే విధంగా జీవించి ఉన్నారు. ఆయన జీవితంలో ఎన్నో మంచి ఉదాహరణలు తీసుకోవచ్చు. ఆయన చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే తన తోటి సహోదరులందరూ కూడా, పిల్లలందరూ కూడా ఆడుతూ ఉంటే తను మాత్రం గుడికి వెళ్ళి పూజలో పాల్గొనేవాడు. చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే భక్తి, చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి దేవుని యందు గొప్ప ప్రేమ కలిగి ఉందన్నమాట. అందుకనే ఆయన జీవితం అంతా కూడా దేవుని చేత, దేవుని మహిమ చేత నింపబడి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా జీవిస్తున్నటువంటి విన్సెంట్ పలోటి వారి జీవితంలో ఒక గొప్ప సంఘటనని మనం ఈరోజు గుర్తు చేసుకోవచ్చు. అది ఏమిటి అంటే, తను పాఠశాలలో చదువుతూ ఉండగా మిగతా విద్యార్థులందరికంటే వెనకబడి ఉండేవాడు, బాగా చదువుకునేవాడు కాదు. కష్టపడినప్పటికీ కూడా ఫలితం ఉండేది కాదు కొన్నిసార్లు. అయితే ఆయన తల్లి ఒకరోజు దేవాలయానికి తీసుకొని వెళ్ళి ఆయనతో చెప్తూ ఉన్నారు, విన్సెంట్, నీవు గనక పవిత్రాత్మ నవదిన జపములు గనక చెప్పినట్లయితే పవిత్రాత్మ దేవుడు నీ పైకి వస్తారు, పవిత్రాత్మ దేవుడు నీలో అద్భుత కార్యాలు చేస్తారు అన్నప్పుడు ఆయన తన తల్లి మాటను ఎంతగానో గౌరవించి ఆ నవదిన ప్రార్థనలు ఎంతో భక్తిగా చేసుకున్నారు. అది చేసుకోవటం ద్వారా ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతం ఏమిటి అంటే, ఆ తరువాత సంవత్సరంలో పిల్లలందరికంటే ఎక్కువ మార్కుల్ని సంపాదించుకోగలిగారు. ఒక మంచి విద్యార్థిగా
తన పాఠశాలలో పేరు పొందారు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల బాటలో నడిచి ముందుకు వెళుతూ ఉండగా తను గురువు కావాలనేటువంటి కోరికతో ఆయన ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి చివరికి ఆయన గురువు అయిన తరువాత అనేక అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. తనకున్నటువంటి విశ్వాసము, తనకున్నటువంటి భక్తి కారణంగా అనేక మందిని ఆయన దేవుని సన్నిధికి తీసుకొని రాగలిగారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తన జీవితంలో ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూసినట్లయితే కొన్ని భవనాలు రోము నగరంలో ఉన్నవి. అవి రాత్రి బడులుగా ఉపయోగించి చదువుకోనటువంటి విద్యార్థులకు ఆయన రాత్రి బడులు చెప్పించేవారు. అంతేకాకుండా ఆడపిల్లలకి ఒక హాస్టల్ పెట్టించారు. తర్వాత చదువుకోనటువంటి పిల్లలకు కూడా హాస్టల్ పెట్టించి వారిని బాగా చదివించేవారు. అంతేకాకుండా ఆయన యువకులకు ఎంతో ప్రేరణగా జీవించి ఉన్నారు. తన జీవిత కాలంలో ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన పాప సంకీర్తనాన్ని కూర్చున్నప్పుడు అనేక మంది ఆయన సన్నిధికి వస్తూ ఉండేవారు. ఎందుకనంటే ఇక్కడ ఒక పరిశుద్ధ గురువు ఉన్నారు. ఆ గురువు వద్దకు వెళ్ళినట్లయితే మన పాపాలు పరిహరించబడతాయి అని చెప్పి ఎంతో భక్తితో ప్రేమతో ఆయన దగ్గరికి వెళ్ళేవారు. ఆయన గంటలు కూడా ఆ పాప సంకీర్తనాలు వింటూ ఉండేవారు. అంతేకాకుండా అనేక చోట్ల ఆయన విద్యను బోధించేవారు. ముఖ్యంగా గురువుగా తర్ఫీదు పొందుతున్న వారికి విద్యను బోధించడమే కాకుండా అనేక మందిని కూడా ఉత్సాహపరిచి గురువులు కావాలి, తర్వాత కన్యాస్త్రీలు కావాలి అనే విధంగా వారికి బోధించి వారిని ముందుకు నడిపించి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ పండుగ జరుపుకుంటున్న సందర్భంలో ఆయన జీవితంలో జరిగినటువంటి అనేక గొప్ప కార్యాలను బట్టి మనం చూసినట్లయితే దేవుడు ఆయన్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. ఆయన జీవించింది ఎంతో కాలం కాదు. 1795లో జన్మించి 1850 సంవత్సరంలో మరణించారు. అంటే ఎన్ని సంవత్సరాలు? కేవలం 55 సంవత్సరాలు మాత్రమే జీవించారు. ఈ 55 సంవత్సరాల జీవితంలో ఆయన చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి కార్యం ద్వారా కూడా ఆయన అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చారు. అనేక మందికి నూతన జీవితాన్ని ఇచ్చారు. కొంతమందిని దేవునికి దగ్గరగా చేర్చడమే కాకుండా వారు పునీతులు అయ్యే విధంగా వారిని కూడా ప్రేరేపించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పునీత విన్సెంట్ పలోటి వారి యొక్క జీవితం గొప్ప ఉదాహరణగా మారింది. ఆ రోజుల్లో రోమ్ నగరంలో ఈయనను చూడటానికి ఎంతోమంది వచ్చేవారు. ఈయన దగ్గర అనేక మంది ప్రార్థనలు చేయించుకునేవారు. కారణం ఏమిటి అంటే వారందరికీ కూడా ఒక గట్టి నమ్మకం, ఈయన దేవుని బిడ్డ, దేవుని చేత ఎన్నుకోబడ్డాడు, దేవుని చేత గురువుగా ఉండి దేవుని సన్నిధిలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. ఈయన సన్నిధికి వెళ్ళినట్లయితే ఈయన ప్రార్థన ద్వారా మనము అనేక దీవెనలను పొందగలమనే గట్టి నమ్మకంతో తండోపతండాలుగా పునీత్ విన్సెంట్ పలోటి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడికి వచ్చేవారు. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే అనేక మంది పునీతుల్లాగా ఈయన్ని కూడా పునీత్ విన్సెంట్ పలోటి వారిని కూడా దేవుడు ఒక ప్రత్యేక కార్యం కొరకు ఎన్నుకొన్నారు. అందరికంటే గొప్పగా తిరుసభ కూడా ఆలోచించినటువంటి గొప్ప ఆలోచన చేసి ఆయన తిరుసభకే ఒక మార్గదర్శిగా నిలబడ్డారు. అది ఏ విధంగా అంటే పునీత్ విన్సెంట్ పలోటి దేవుని చేత ప్రేరేపించబడి 1835 సంవత్సరంలో కథోలిక ప్రేషిత సమైక్యను స్థాపించారు. కథోలిక ప్రేషిత సమైక్యను ఆయన స్థాపించారు. దీని అర్థం ఏమిటి అంటే జ్ఞాన స్నానము పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలు, తిరుసభ బిడ్డలు. జ్ఞాన స్నానము పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏదో ఒక బాధ్యతను ఇస్తూ ఉన్నారు. ఈ రోజున మనం జీవిస్తున్నామంటే అది దేవుని యొక్క దీవెన.
ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప కానుక మన ఈ జీవితం. ఈ జీవితాన్ని మనం ఈ విధంగా జీవిస్తూ ఉన్నామంటే ప్రతి క్షణం కూడా దేవుడి యొక్క దీవెనలను మనం అందరం కూడా పొందుతూ ఉన్నాము. అందుకనే ఈరోజు ఎంత చక్కగా పండుగ జరుపుకోగలుగుతున్నాము, ఇంత చక్కగా మన కుటుంబాలు కూడా దీవించబడ్డాయి. కారణం ఏమిటి అంటే జ్ఞాన స్నానం పొందటం ద్వారా ఆయన బిడ్డలమయ్యాము. ఆయన బిడ్డలమయ్యాము కనుక ఆయన మనల్ని ఎప్పటికీ చేయి విడవడు. మన కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, అన్ని సమయాల్లో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటారు. దేవుడు ఈ రోజున మిమ్మల్ని, మీ జీవితాలను, మీ కుటుంబాలను, మీరు చేసే పనులను అన్నిటినీ కూడా దీవిస్తూ ఉన్నారు. ఇటువంటప్పుడు మనము దేవునికి ఏమిస్తున్నాము? నేను ప్రత్యేకంగా దేవునికి ఏమిస్తున్నాను? పునీత విన్సెంట్ పలోటి వారు స్థాపించినటువంటి ఈ కథోలిక ప్రేషిత సభను మనం తీసుకున్నట్లయితే ఆయన ఏం చెబుతూ ఉన్నారంటే, ఆయన ఆలోచన, ఆయన ముఖ్య ఉద్దేశం, సదుద్దేశం ఏమిటి అంటే ప్రతి ఒక్కరిని కూడా క్రైస్తవులుగా, ప్రతి క్రైస్తవుని కథోలికునిగా, ప్రతి కథోలికుని ఒక పునీతగా, ప్రతి పునీతను కూడా ఒక అపోస్తులునిగా తయారు చేయాలి అన్నదే ఆయన ఉద్దేశం. ఎందుకని అంటే మనం ఈ లోకంలో ఉన్నాము అంటే మన కోసం మనం జీవించటం కాదు, ఇతరుల కోసం జీవించాలి. ఈ రోజున మనం నిజంగా మన జీవితాల గురించి ఆలోచించినట్లయితే చాలా సమయాల్లో మనకేమనిపిస్తుంది అంటే నా జీవితం నేను జీవిస్తూ ఉన్నాను, నేను జీవించే జీవితం నా కుటుంబం కోసం జీవిస్తూ ఉన్నాను, నాకు దగ్గరగా ఉన్న వాళ్ళ కోసం జీవిస్తున్నాను అని మనం అనుకుంటూ ఉంటాము. అది వాస్తవం కూడా. అయితే పునీత విన్సెంట్ పలోటి వారి యొక్క ఆలోచన ఏమిటి అంటే నీ జీవితం కేవలం నీ కోసం జీవించటం కాదు, నీ జీవితాన్ని 10 మంది కోసం కూడా జీవించినట్లయితే అప్పుడు నీ జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. మన జీవితం పరిపూర్ణం కావాలి అంటే మన జీవితాన్ని కేవలం స్వార్థంగా మన కోసం జీవించడం కాదు, మన తోటి వారి కోసం, మన సంఘ అభివృద్ధి కోసం, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి జీవించేలాగా వారిని ప్రేరేపించడం కోసం మనం మన జీవితాన్ని జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను సంపాదించుకున్నానా, నేను తిన్నానా, నేను పనుకున్నానా, నా పనుల వరకు నేను చేసుకున్నానా అనుకుంటే అది కేవలం స్వార్థపూరితమైన జీవితం మాత్రమే అవుతూ ఉంది. ఈ రోజున నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సంతోషం మనకి ఎప్పుడు కలుగుతూ ఉంది అంటే ఎప్పుడైతే నా జీవితాన్ని కేవలం నా కోసం కాకుండా ఇతరుల కోసం కూడా జీవిస్తానో అప్పుడే నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సంతోషం. ఆ రోజునే నా జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. ఆ రోజునే నేను పరిపూర్ణంగా జీవించిన వాడిగా అనుభూతి చెందుతాను. అంటే అటువంటి జీవితాన్ని జీవించడం కోసమే పునీత విన్సెంట్ పలోటి వారు జ్ఞాన స్నానం పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఒక కంకణాన్ని కట్టుకోవాలి. అది ఏమిటి అంటే నేను క్రైస్తవుని, నేను దేవుని చేత దీవించబడ్డాను కాబట్టి నేను నా కోసం కాకుండా మిగతా వారందరి కోసం నా యొక్క ఆలోచనల ద్వారా, నా యొక్క పనుల ద్వారా, నాకు దేవుడు కలుగజేసిన దాని ద్వారా ఇతరులకు అందించటంతో, ఇతరులతో పంచుకోవటంతో నిజమైనటువంటి ఆనందాన్ని నేను పొందాలి, దేవుని యొక్క దీవెనలను పొందాలి. అదేవిధంగా దేవుడు నా కోసం ఏర్పాటు చేసినటువంటి రాజ్యంలో భాగస్వాముని కావాలి అని మనమందరం కూడా అనుకోవాలన్నమాట. ఈ రోజున పునీత విన్సెంట్ పలోటి వారు మనకి బోధించేది ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కథోలిక ప్రేషిత సభలో సభ్యులు కావాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఎందుకని అంటే ఆ సభలో ఎందుకు మనం చేరాలి అంటే ఆ సభలో చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకొని వస్తారు. ఆ నైపుణ్యాన్ని ఇతరుల మంచి కోసం, ఇతరుల అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ సభలో చేరినట్లయితే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ అందరూ కలిసి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున పునీత విన్సెంట్ పలోటి వారి దేవాలయం అనేది ఆయన ఆలోచన ప్రకారం, ఆయన ప్రేరణ ప్రకారం మనం జీవించినట్లయితే మన విచారణే ఒక ఆదర్శవంతమైనటువంటి విచారణగా తయారవుతూ ఉంది.
ఏ విధంగా జీవించాలి అంటే, పునీత్ విన్సెంట్ పలోటి వారి దగ్గరికి వచ్చి, నేను అపోస్తల సభలో చేరుతాను, దాని వలన నాకు ప్రయోజనం ఏమిటి అని అడిగినట్లయితే, దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చారు, అది దేవుడు నీకు ఉచితంగా ఇచ్చినటువంటి ఒక గొప్ప కానుక. అది కేవలం నీ కోసం మాత్రమే కాదు, ఈ జీవితాన్ని ఇతరుల కోసం కూడా ఉపయోగించాలి. ఒక గొప్ప ఉదాహరణ ఎవరు అంటే యేసు ప్రభువు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన జీవితాన్ని కేవలం తన కోసం జీవించలేదు, తన జీవితాన్ని పూర్తిగా తన ప్రజల కోసమే జీవించారు. ప్రతి ఒక్కరిని కూడా దేవుని రాజ్యానికి చేర్చాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన సిలువను మోసి రక్తాన్ని చిందించి ఆయన సిలువ మీద మరణించారు. అంతేకాకుండా పునరుత్థానం అయిన తరువాత ఆయన తన శిష్యులతో చెబుతూ ఉన్నారు, నలుదశలకు వెళ్ళి నా పేరిట పితాపుత్ర పవిత్రాత్మ పేరిట జ్ఞానస్నానాన్ని ఇచ్చి వారిని దేవుని బిడ్డలుగా తయారు చేయండి అనేటువంటి ఒక ఆజ్ఞను కూడా ఇచ్చి ఉన్నారు. ఆ ఆజ్ఞ ప్రకారమే పునీత విన్సెంట్ పలోటి దేవాలయానికి సంబంధించినటువంటి ఈ సభ్యులందరూ కూడా జీవించాలి. మన అందరికీ కూడా దేవుడు ఒక ఆజ్ఞని ఇస్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే, నేను మేము ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోనండి. అదే వాక్యాన్ని పునీత విన్సెంట్ పలోటి వారు ఎంతో చక్కగా తన జీవితం ద్వారా మరియు కథోలిక ప్రేషిత సమాఖ్య ద్వారా కూడా ఆయన ఇతరులకు బోధిస్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చి కొంతమంది అడుగుతూ ఉన్నారనమాట, నేను దేవుని రాజ్యం స్థాపించడంలో భాగస్థుని కావాలంటే ఏం చేయాలి అంటే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అయితే అది కేవలం నీ కుటుంబానికే కాకుండా ఇతరులకు కూడా పంచు, అప్పుడు దేవుడు నిన్ను ఇంకా 100 అంతలుగా దీవిస్తారు అని చెబుతూ ఉన్నారు. మరి నా దగ్గర డబ్బులు లేవు, నేనేమి చేయగలను అంటే, దేవుడు నీకు తెలివితేటలను ఇచ్చి ఉన్నారు, ఆ తెలివితేటలను ఉపయోగించి దేవుని సేవలో పాల్గొను, అప్పుడు దేవుడు నిన్ను ఎక్కువగా దీవిస్తారని చెబుతూ ఉన్నారు. చిన్నపిల్లలు వచ్చి అడిగినట్లయితే, చిన్నపిల్లలు కూడా ఈ సభలో భాగస్థులు కావచ్చు. ఏ విధంగా అంటే, వారు ఎంతో ఉత్సాహంగా ఇదిగో ఈ అమ్మాయిలాగా వచ్చి ఈ పీఠం చుట్టూ ఉండి దేవుని యొక్క పూజలో పాల్గొనటం మరియు సత్యోపదేశ సంక్షేమ క్లాసులో కూడా పాల్గొని నేర్చుకోవటం, ఇవన్నీ కూడా చేయవచ్చు. అది కూడా ఈ అపోస్తల సభలో ఉన్నటువంటి ఒక కార్యమే. అదేవిధంగా యువకులు ఈ రోజున మనం చూసినట్లయితే వారి ఆలోచనలు ఎక్కడికో వెళ్తున్నాయి, వారు దేవునికి దూరంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అటువంటి వారికి కూడా పునీత విన్సెంట్ పలోటి వారి పిలుపు ఏమిటి అంటే, యువకులు మీరు, దేవుడు మిమ్ము దీవించారు, మీకు ఎన్నో శక్తి సామర్థ్యాలు దయచేసి ఉన్నారు, వాటిని మీరు ఉపయోగించండి. ఆ శక్తి సామర్థ్యాలను ఉపయోగించడం ద్వారా మీ కుటుంబానికి, మీ సంఘానికి, మీ దేశానికి కూడా మీరు ఉపయోగపడేవారుగా తయారు కావాలి అని చెబుతూ ఉన్నారు. అయితే కొంతమంది ముసలివాళ్ళు, పెద్ద వయసు ఉన్నటువంటి వృద్ధులు అడుగుతూ ఉన్నారు, మరి ఇదివరకంటే మేము చేసేవాళ్ళం, మేము వృద్ధులం అయిపోయాము, ఇప్పుడు మేమేం చేయగలం అని అడిగినప్పుడు, అందరికంటే ఒక గొప్ప కార్యాన్ని మీరు చేయవచ్చు. అదేమిటి అంటే, మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ఎంత గొప్పది అంటే ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా దేవుని రాజ్యం వైపు నడిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని ఆయన చెబుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు నేను పలోటిను సంస్థలో గురువుని. ఇక్కడ ఉన్నటువంటి గురువులందరూ కూడా, మేమందరం కూడా ఈ పలోటి సంస్థలో ఉన్నటువంటి గురువులమే. కాబట్టి పునీత విన్సెంట్ పలోటి వారి యొక్క ప్రేరణ మా యందు ఉంది. గురువుల యొక్క బాధ్యత ఏమిటి అంటే, అందరినీ కూడా దేవుని సన్నిధి తీసుకొని రావటం. దేవుడు మమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. కారణం ఏమిటి అంటే, మేము ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక నాయకుడిగా ఉండి మాటల ద్వారా, చేతల ద్వారా, చేసేటువంటి కార్యాల ద్వారా అనేక మందిని మెప్పించి వారిని దేవుని సన్నిధి తీసుకొని రావాలి. అంతేకాకుండా మేము చేసేటువంటి ప్రతి ఉపన్యాసము, చేసేటువంటి ప్రతి బోధ కూడా మీరు ఆలకించినట్లయితే అవన్నీ కూడా నేర్పించేది ఏమిటి అంటే, ప్రతి ఒక్క సంఘ సభ్యుడు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా
దేవుని సేవలో భాగస్థులు కావాలి. ఇది పునీత విన్సెంట్ పలోటి వారు కోరుకుంటూ ఉంది. మన విచారంలో మనమందరం కూడా దేవుని బిడ్డలుగా ఒకే సంఘముగా కలిసి జీవించటమే కాకుండా ఒక ఆదర్శవంతమైనటువంటి సంఘాన్ని ఇతరులకు మనం చూపించగలగాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే ప్రతి ఒక్కరూ కూడా ఇది నా దేవాలయము, ఇది నా దేవాలయము, దేవుడు నన్ను ఈ దేవాలయానికి ప్రత్యేకంగా పంపించి ఉన్నారు, ఈ దేవాలయం సమీపంలో నేను జీవిస్తూ ఉన్నాను అంటే దేవుడు దేవాలయాన్ని నాకు ఒక గొప్ప కానుకగా ఇచ్చారు. కానుక అంటే ఎంతో విలువైనది. ఈ కానుకని నేను ఎంతో చక్కగా స్వీకరించటమే కాకుండా దాన్ని స్వీకరించడమే కాకుండా దానికి తగిన విధంగా నేను సేవ చేయాలి అని ముందుకు రావాలన్నమాట. మన ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకే ఆలోచన చేయాలి. అది ఏమిటి అంటే నేను నా విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఇతరుల యందు విశ్వాసాన్ని కల్పించాలి. నేను దేవుని యొక్క ప్రేమని ఏ విధంగా పొందుతూ ఉన్నానో ఆ ప్రేమని ఇతరులతో నేను పంచాలి అనేది పునీత విన్సెంట్ పలోటి వారు మనందరికీ కూడా నేర్పిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత విన్సెంట్ పలోటి విచారంలో భాగస్థులైనటువంటి మీ అందరూ కూడా దేవుని చేత పిలువబడ్డారు. జ్ఞానస్నానం పొందటం ద్వారా మీ అందరూ కూడా ఒక బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే ఈ దేవాలయంలో దేవుడు నన్ను ప్రత్యేకంగా ఉంచారు, ప్రత్యేకంగా ఎన్నుకున్నారు కాబట్టి ఆ ఎన్నికకు తగిన విధంగా నేను సేవ చేసుకోవాలి, నా జన్మ తరించే విధంగా జీవించాలి అనేటువంటి ఆలోచనలో ఉండాలి. ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్కరు కూడా జీవించాలి. ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్కరూ అందరి కోసం, అందరూ ఒకరి కోసం జీవించినట్లయితే అప్పుడు మన జీవితం కూడా పరిపూర్ణం అవుతూ ఉంది. ఈ రోజున మీ అందరూ కూడా కలిసి ఒకటి ఆలోచించాలి. ఏమిటి అంటే ఇది నా దేవాలయము, ఇది నా సంఘము. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబానికి చెందిన వారే. కాబట్టి నా కుటుంబాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి, నా కుటుంబం కోసం నేను సేవ చేసుకోవాలి, నా కుటుంబం కోసం దేవుడు నాకు ఇచ్చినటువంటి దాన్ని ఇతరులతో పంచుకోవాలి, నా కుటుంబం కోసం దేవుడు ఇచ్చినటువంటి ప్రతి నైపుణ్యాన్ని కూడా నేను ఉపయోగించాలి అని మనసారా కోరుకుంటూ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ మనల్ని, మన దేవాలయాన్ని, మన సంఘాన్ని, మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ పునీత విన్సెంట్ పలోటి గారు మనల్ని దీవించి మన కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాము. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడండి. అందరం కూడా మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దేవుడు గొప్పవాడు, ప్రేమ స్వరూపుడు, మనల్ని విడనాడనటువంటి దేవుడు, అడగ్గాల్ని అద్భుత రీతిన తన కృపావరాలను కురిపించేటటువంటి కృపామయుడు. ఆ గొప్ప దేవుని యొక్క ప్రేరేపణతోటి మన పాలక పునీతులైనటువంటి విన్సెంట్ పలోటి గారి పండుగను ఘనంగా కొనియాడుచున్నటువంటి ఆనందదాయక సమయంలో నా తండ్రి దేవ, యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, ఈ దివ్య బలి పూజ ద్వారా మా యొక్క పలువేర్పుల విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని ఒక్కసారి నా యేసయ్య కరుణతో చూడండి. కరుణతో చూసి ఏ కుటుంబానికి ఏమి కావాలనో మీ యొక్క హృదయాన్ని తెరచి కావలసిన దీవెనలు కురిపించమని, మరి ముఖ్యంగా శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఐక్యతను, కాపుదలను, రక్షణను దయచేయమని
ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దేవుని ప్రేమ నన్ను ప్రేరేపిస్తుందన్న మాటలను తన జీవితానికి పునాదిగా చేసుకొని అంకితంతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నటువంటి పునీత విన్సెంట్ పల్లోటి గారి ప్రేరేపణ ద్వారా మన మేత్రాళ్ళ కోసము, మేత్రాసులు ఉన్న గురువుల కోసము, పల్లోటైన సంస్థ గురువుల కోసము, దేవుని సేవలో పాల్గొనాలన్న ఆశను వ్యక్తం చేస్తున్న ఉపదేశుల కోసం, సువార్థికుల కోసం ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, సువార్తను బోధించే వారి పాదములు సుందరమైన పలికినటువంటి ఆ గొప్ప ప్రేరేపణను విన్సెంట్ పల్లోటి గారి ప్రార్థన ద్వారా సువార్తలో పాల్గొనే ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆత్మలో అభిషేకించి నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను, నీ గురించి నా దగ్గర బంగారు ప్రణాళికలు ఉన్నాయని పలికినటువంటి నా తండ్రి దేవ, మా యొక్క విచారణలో ఉన్నటువంటి ప్రతి యవనస్తురాలని మీకు సమర్పిస్తున్నాం. ప్రభువా, అనేక శోధనలు వారి చెంతకు వస్తూ ఉంటాయి. ఈ రోజున ఆ శోధనలను విముక్తి చేసి కాచి కాపాడమని, అలాగనే మా విచారణలో ఉన్నట్టు చిన్న బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారికి జ్ఞానాన్ని, వినయాన్ని, విధేయతను, విశ్వాసమని ఇవ్వమని, ఆ బిడ్డల యొక్క ఎదుగుదల తల్లిదండ్రులకు ఎంతో ప్రేరేపణగా ఉండి కష్టపడి పని చేసుకునే మనస్తత్వాన్ని ఇవ్వమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎవరైతే చిరునవ్వుతోటి, ఉదార స్వభావంతో నా పనుల కోసం, క్రియల కోసం త్యాగం చేస్తారో వారిని అధికంగా ఆశీర్వదిస్తానని పలికిన ఓ కృపామయుడా, ఈ రోజున ఈ పండుగను ఇంత ఘనంగా కొనియాడడానికి ఎంతో మంది చేయుతనిస్తున్నారు. ఎన్నో త్యాగాలు కూడి ఉన్నాయి. ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను తమ యొక్క త్యాగాలను సమర్పించుకుంటూ ఈ పండుగను ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. ఈ రోజున ప్రభువ, ఆర్థికంగా సహాయం చేసిన వారిని దీవించండి, కష్టపడి పనిచేస్తున్న వారిని ఆశీర్వదించండి, గాయక బృందాన్ని దీవించండి. మరి ఈ పండుగలో ఏదో ఒక విధంగా, ఏదో రూపంలో పాల్గొనిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఒక క్షణం కళ్ళు మూసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పండుగను కొనియాడుచు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు యేసు ప్రభుని తీసుకొని వెళ్ళాలి. యేసు ప్రభు ఇచ్చే దీవెనలు నీ మీద కురిపించబడాలి. కాబట్టి నిండైన మనసుతోటి, విశ్వాసంతో ఆ ప్రభుని ప్రాధేయపడు, అడుగు. నీకును నీ కుటుంబానికి ఏమి కావాలి? గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవుడు రాబోయే సంవత్సరం అంతా ఏ హాని, అపాయము, ఏ అనారోగ్యం నీ చెంతకు రాకుండా దేవదూతలు నీ కుటుంబం చుట్టూ, మీ విచారణ చుట్టూ కాపలుగా ఉండాలని, ఆ దేవుని యొక్క ప్రేమలను, కృపలను మనమంతా 30 60 100 ఫలించాలని ప్రార్థన చేయండి. అడగండి. అడిగితే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. విశ్వాసంతో అడిగినప్పుడు ఆ దీవెనలు గొప్పగా ఉంటాయి. పరిశుద్ధులు పరిశుద్ధులు పరలోక తండ్రి,
మమ్మల్ని ప్రేమించే ప్రేమ స్వరూపుడా, మీ యొక్క పవిత్ర నామములో ఉన్న కృపను, శక్తిని, బలాన్ని బట్టి ప్రభువ, ఇదిగో మా హృదయాంతరం నుంచి వెలువడిన ఈ మా విజ్ఞాపన ప్రార్థనను మీ పాదముల చెంత సమర్పించుకుంటూ ఉన్నా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ప్రభువ మీ యొక్క దివ్యమైన హస్తంతో ఆశీర్వదించి, ఆత్మలో అభిషేకించి, రాబోయే సంవత్సరం అంతా విశ్వాస యాత్రలు నడిచిన భాగ్యాన్ని దయచేయమని, అలాగనే సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించమని ఈ ప్రార్థనలన్నిటినీ ప్రభువ మీ అతిశ్రేష్టమైన నామంలో పునీత పొన్సెంట్ పలోటి గారి ప్రార్థన స్వయం ద్వారా అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించే దాసునిగా మార్చుమయా, నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించే దాసునిగా మార్చుమయా, పరులకు ఉపకారము చేయ మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము, పరులకు ఉపకారము చేయ మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము, దయచేయుము నన్ను దీవించుము, దయచేయుము నన్ను దీవించుము, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నిర్మలమైన మనసులతో వచ్చితిని,
దీన భావముతో నీ సన్నిధి చేరితిమి. నిర్మలమైన మనసులతో వచ్చితిని, దీన భావముతో నీ సన్నిధి చేరితిమి. నీ దివ్య పూజలో అర్పించు కానుక, ప్రియమైన కానుకగా అంగీకరించుమా. నీ దివ్య పూజలో అర్పించు కానుక, ప్రియమైన కానుకగా అంగీకరించుమా. దయగల ప్రభువా దయచూపుమయ్యా, దయగల ప్రభువా దయచూపుమయ్యా. నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా. నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మీ ప్రజలమైన మేము పునీత్ విన్సెంట్ పలౌటి సంస్మరణ నాడు మీకు అర్పించి బలి అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ మా కానుకలను మీ అనుగ్రహములను జోడించి మమ్ము మీ కృపతో చూడమని దీనతతో ప్రార్థించుచున్నాము. పునీతుని విజ్ఞాపనం ద్వారా మమ్ము విశ్వాసమందు దృఢపరుపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసుల ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మీ శ్రీ సభకు పునీత విన్సెంట్ పలోటి పండుగను ఆనందంతో కొనియాడు అవకాశము దయచేయుచున్నావు. ఆయన పుణ్య జీవితమును మాకు ఆదర్శంగా ఇచ్చుచున్నావు. ఆయన దివ్య బోధన వలన విశ్వాసంలో పెరుగుదలను, ఆయన ప్రార్థనా ఫలితమున సంఘ సంరక్షణ కలుగజేయుచున్నారు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, హోసన్నా 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 హోసన్నా. హృదయము పొంగగా దేవదూతలతో పాడగా, పునీతులతో పాడగా హోసన్న గీతము. హృదయము పొంగగా దేవదూతలతో పాడగా, పునీతులతో పాడగా హోసన్న గీతము. హోసన్న పాడుదాం దేవాది దేవునకు, హోసన్న పాడుదాం ప్రభు యేసునాథునికి. హోసన్న పాడుదాం దేవాది దేవునకు, హోసన్న పాడుదాం ప్రభు యేసునాథునికి. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు
పరిశుద్ధులు. పరలోకము భూలోకము నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతములో సనా, మహోన్నతములో సనా, మహోన్నతములో సనా. హోసాన్న పాడుదాం, హోసాన్న పాడుదాం దేవాది దేవునకు. హోసాన్న పాడుదాం యేసునాథునికి. హోసాన్న పాడుదాం దేవాది దేవునకు. హోసాన్న పాడుదాం ప్రభు యేసునాథునికి. నామమునా వేంచేయువాడు ధన్యుడు, ధన్యుడు. ప్రభునామమునా వేంచేయువాడు ధన్యుడు, ధన్యుడు. మహోన్నతములో సనా, మహోన్నతములో సనా, మహోన్నతములో సనా. హోసాన్న పాడుదాం, హోసాన్న పాడుదాం దేవాది దేవునకు. హోసాన్న పాడుదాం ప్రభు యేసునాథునికి. హోసాన్న పాడుదాం దేవాది దేవునకు. హోసాన్న పాడుదాం ప్రభు యేసునాథునికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన విచారణ పాలకులు పునీత విన్సెంట్ పలోటి వారి పండుగను కొనియాడుతూ ఉండగా ఆయన యొక్క ప్రార్థనలతో మనమందరం కూడా దీవించబడాలని ఈ పూజలో పాల్గొనుచుండగా ఈ అపద్రాక్ష రసములతో పాటు మన విచారణ గురువులను, మన విచారణలో ప్రతి కుటుంబాన్ని కూడా దేవునికి సమర్పించి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాము. అదేవిధంగా మీ హృదయాల్లో ఉన్నటువంటి కోరికలను ఈ అపద్రాక్షరసములతో సర్వశక్తిగల సర్వేశ్వరునికి అర్పిస్తూ మనసారా ఈ నడి పూజలో పాల్గొనండి. పావన పిత, మీరు నిజంగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖంలోకి తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము.
ఇది విశ్వాస రహస్యము. లోకరక్షగా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షగా మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరల వేయించేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింపు బ్రతిమాలుచున్నాము. మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించినగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత యోసేపుతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, మా పాలక పునీతుడు పునీత విన్సెంట్ పలోటి వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించుట్లు ప్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుమల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేయున్న ఈ మీ ప్రజల మనవులను ఆలకింపు. ఈ పలవెలుపుల విచారణలో పనిచేస్తున్నటువంటి విచారణ గురువులు, గురుశ్రీ జ్వానేశ్వరెడ్డి, ఉపదేశులు, సంఘ విశ్వాసులు, గృహస్థ క్రైస్తవ విశ్వాస బిడ్డలందరినీ కూడా దీవించం ప్రతిమాలు కొందాం. దయగల తండ్రి, నలుదశల చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా గడిచిన సంవత్సరంలో మన కుటుంబంలో మరణించిన వారిని స్మరణ చేసుకుంటూ ప్రభు యొక్క క్షమాపణ కోసం నిత్య విషయం దయచేయాలని ప్రార్థించుదాం. నీ ప్రేమయందు ఈ లోకంలో వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకును. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుం గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించిన ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మన తిరుమలకు చేర్చుగాక. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం, శ్రీయేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం, శ్రీయేసునామం శుభనామమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే, ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం, శ్రీయేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం, శ్రీయేసునామం శుభనామమే. అందరూ యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. క్రీస్తునాథుని యందు అతి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ ఇక్కడ ఉన్నట్టు గురువులందరి తరపున కూడా ప్రత్యేక పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ
దేవుడు మేము దీవించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా పునీత విన్సెంట్ పలౌటి గారు నేర్పించినటువంటి బాటలో నడవాలని, ఆయన ప్రేరణతో నింపబడాలని మనసారా కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పాల్గొన్న మీ అందరినీ కూడా ప్రత్యేకంగా దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చివరి పూజ ప్రార్థన చేసుకుందాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత విన్సెంట్ పలౌటి వారి ఉత్సవం నాడు ఆనందించుచున్న మేము నిత్య రక్షణ అనుగ్రహ సూచకమై దివ్యాహారమును స్వీకరించి తిమి. దీని ప్రభావంతో మేము ఈ లోకంలో దోషరహితముగా జీవించి తదంతరము పరలోక నివాసంలో ప్రవేశము పొందినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడు రక్షించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత విన్సెంట్ పలౌటి వారా పాలక పునీతుడా. పునీత విన్సెంట్ పలౌటి వారా పాలక పునీతుడా, మా పాలక పునీతుడా. పూజించావు యేసుక్రీస్తును, ప్రేమించావు తోటి వారిని. పూజించావు యేసుక్రీస్తును, ప్రేమించావు తోటి వారిని. నేర్పించావు ఆధ్యాత్మికతను, నేర్పించావు ఆధ్యాత్మికతను. నడిపించావు దేవుని బాటలు, నడిపించావు దేవుని బాటలు. పునీత 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 విన్సెంట్ పలౌటి వారా పాలక పునీతుడా. పునీత విన్సెంట్ పలౌటి వారా పాలక పునీతుడా, మా పాలక పునీతుడా. పవిత్రాత్మయే నీ సహకారం, ప్రార్థనయేగా నీకాహారం. పవిత్రాత్మయే నీ సహకారం, ప్రార్థనయేగా నీకాహారం. దైవ వాక్కులే నీకు జీవము, దైవ వాక్కులే నీకు జీవము. మము దీవించుము ఓ గురువా, మము దీవించుము ఓ గురువా. పునీత 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 విన్సెంట్ పలౌటి వారా పాలక పునీతుడా. పునీత
విన్సెంట్ పలోటి వార పాలక పునీతుడా, మా పాలక పునీతుడా. స్థాపించావు గురువుల సభను, స్థాపించావు ఏకత్వాన్ని, స్థాపించావు గురువుల సభను, స్థాపించావు ఏకత్వాన్ని, బోధించావు పరిశుద్ధాత్మని, బోధించావు పరిశుద్ధాత్మని, మము నడిపించుము ఓ గురువా, మము నడిపించుము ఓ గురువా. పునీత 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 విన్సెంట్ పలోటి వార పాలక పునీతుడా, పునీత విన్సెంట్ పలోటి వార పాలక పునీతుడా, మా పాలక పునీతుడా, మా పాలక పునీతుడా, మా పాలక పునీతుడా, మా పాలక పునీతుడా. పునీత విన్సెంట్ పల్లోటి గారి దేవాలయ వార్షిక మహోత్సవ సందర్భమున మరి ఒకసారి నేను మీ విచారణకర్తగా వచ్చిన గురువులందరికీ మీకు నా వందనములు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పిలిచిన వెంటనే మన పెద్దగా వయసులో నాకన్నా చిన్నవాడు ఎంతో, ఒకప్పుడు నా స్టూడెంట్, కానీ దైవాధికారంలో ఆయన నాకన్నా గొప్పవాడు. పిలవగానే అన్నా నేను వస్తా అన్నాడు, మాటిచ్చాడు. తప్పకుండా నేను ఆయన ఇంకా మంచిగా జీప్ వేసుకొని వస్తాడు అనుకుంటే పొద్దున్నే బండి పట్టుకొని వచ్చాడు. ఏ బండో నాకు తెలియదు, మరి పొద్దున్న 4:30కు దిగినవా, పొద్దున్నే బండికి దిగిండంట విజయవాడ నుంచి. మన కోసం అంత శ్రమపడి మన మీద ప్రేమను చూపించి మన కోసం ఈ దివ్య బలి పూజను అర్పించి మనల్ని అందరినీ దీవించినందుకు మీ అందరి తరపున ఆయనకు సభాముఖంగా కృతజ్ఞతావందనాలు తెలియజేస్తున్నాను. ఆయన అరగంట సేపు చెప్పాడు ప్రసంగం కదా, ఏం గుర్తుంది మీకు? ఆయన చెప్పిన దాంట్లో ఒకటే ఒక వాక్యం, ఒకటే ఒక సత్యం. క్రైస్తవ ప్రేషిత పనిలో అందరూ భాగస్తులే. అదొక్కటే ఆయన చెప్పింది. ఆయన మాట కాదు, మా పునీతులు విన్సెంట్ పల్లోటి గారు. క్రైస్తవ ప్రేషిత పనిలో అందరూ భాగస్తులే. పిల్లలు, పెద్దలు, చిన్నలు, అధికారం ఉన్నవారు, ధనికులు, ధనము లేనివారు, పేదలు, అడుక్కు తినేవారు కూడా అందరూ క్రైస్తవ ప్రేషిత బాధ్యత వహించాలని ఆయన చెప్పారు. మరి ఒకసారి అంత మంచి సందేశాన్ని మనకిచ్చినందుకు ఆయనకు మంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ సభ ప్రారంభానికి ముందు మన పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎర్ర
క్రైస్తవత్వంలో నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి అలువాల రాజకొమ్మరయ్య గారు. నేను వచ్చిన తర్వాత కూడా ఎంతో సేవ చేశాను. కాకపోతే నిన్న మొన్న కొద్దిగా మాట పెరిగి కొద్దిగా పట్టింపులు వచ్చినాయి, అవునా కదా? కానీ మా మధ్యన ఎటువంటి తేడాలు, శత్రుత్వము, ఏది ఇష్టం, ఎడమకం పెడమకం అంటామే, అటువంటి ఏమి లేవు. ఆయన ఊరు పెద్ద ఒక మాట మీద ఉన్నాడు, నేను ఊరు పెద్దగా ఒక సంఘ పెద్ద ఒక మాట మీద ఉన్నాను. ఆయన నన్ను కాదనలేదు, నేను ఆయనను కాదనలేదు. కాబట్టి ఆయన ఏ మాట అన్నా, నేను ఏ మాట అన్నా మన సంఘం కొరకే అని నిరూపించటానికే ఆయనను మీ ముందు నిలబెట్టా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మాటలు ముఖ్యం కాదు, చివరికి దేవుని వాక్యం, దేవుడు, సంఘం ముఖ్యం. అది ఆయన నిలుపుకున్నారు. ఆయనకు సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టాపట్లో రాజకుమార్ ఏమైనా ఒక మాట చెప్తారా? ఈరోజు మరి మన ఫాదర్ జానెస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మనము పండుగ జరుపుకొంచున్నాము. మరి మన పల్లోటిన్ సంస్థ మరి ఇక్కడ స్థాపించిన సంవత్సరం నుండి మరి ఇది 4వ పండగ. అయితే ఫాదర్ గారు మీకు మన సభలో చెప్పారు, అది వాస్తవము. పండగ ఎందుకు జరుపుకుంటున్నామంటే, మనము ఏ ఫాదర్ అయినా విచారణ గురువులు వచ్చిన మొదటి సంవత్సరంలో మనం పండుగ జరుపుకుంటున్నాం. అది ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా పండుగ ఫాదర్ గారు కొత్తగా వచ్చారు కదా, 6 నెలలు అవుతుంది. మరి మనకు జనవరిలో తప్పకుండా పండుగ చేస్తాం. మనం ఏ ఫాదర్ గారైనా చేస్తారు. కాబట్టి మనకు రైతురాజు గారు మరి మేకల సదానందం గారికి నేను మీ పండుగకు నేను అన్నదానం చేస్తా, భోజనము అవన్నీ నేను సమకూరుస్తాను నేను అని చెప్పగానే మేకల సదానందం గారు మరి నాకు చెప్పిండు. నేను మేకల సదానందం గారు ఫాదర్కి చెప్పాము. ఫాదర్ గారు కూడా మంచి మనసుతో సరే చేద్దామయ్యా, ఒక దాత ముందుకు వచ్చిండు కదా, ప్రతి పండగకి కూడా మనము చందాలు వేసుకుంటున్నాము, పండుగ చేసుకుంటున్నాము. కానీ ఈ పండుగ మాత్రము చాలా ఖర్చు అవుతుంది. దాదాపు సగం ఖర్చు రైతురాజు గారి కుటుంబమే మరి పెడుతున్నారు. వారికి మరి మనం అందరం అభినందన తెలియజేయాలి, వారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి ఫాదర్ గారు కూడా మరి మన పెద్దలను పిలిచి మరి డబ్బులు కావాలి, మరి మన దగ్గర లేవు, సంఘంలో లేవు అని అన్నారు. దానికి మనము సంఘ పెద్దల మీటింగ్లో మనం చర్చించుకున్నాము. ఇంటికి కుటుంబానికి 1000 రూపాయలు ఎక్కువ ఇస్తే ఇవ్వచ్చు అని మనం అందరం నిర్ణయించుకున్నాం. ఆ రీతిగానే మనము ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇంకా కొంతమంది ఎక్కువనే ఇచ్చారు, స్పాన్సర్ కూడా చేశారు. ఇది మేకల సదానందం గారు పొట్టేళ్ళు ఇచ్చారు, అల్వాల రాకేష్ వారు కూడా దివ్యవాణి ఛానల్ స్పాన్సర్ చేశారు. మరి పెద్ద మొత్తంగా మరి రైతు రాజుగారి కుటుంబము భోజనము, టెంట్లు, ఇవన్నీ చికెను, ఇవన్నీ వాళ్ళే పెడుతున్నారు. వారికి కృతజ్ఞతలు చెప్పాలి మనము. ఇప్పుడు ఫాదర్ గారు మనకు చెప్పారు, పెద్ద ఫాదర్ గారు, బాలాజీ ఫాదర్ గారు, సేవ అనేది చాలా ముఖ్యం. మనకి ఏదో ఇస్తాను, మనకు ఏదో అనేది అది చూడద్దు. మన స్వచ్ఛందంగా మన దేవుని సేవలో ప్రతి ఒక్కరం మన మనస్ఫూర్తిగా పాలు పంచుకుంటే దేవుడు అన్నీ ఇస్తాడు. ఆ మంచి హృదయం అనేది ఉండాలని నేను కోరుతూ మరి అవకాశం ఇచ్చిన ఫాదర్ గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇప్పుడు మన సహోదరులైనటువంటి ముచ్చర్ల గ్రామం నుంచి యువకులు వచ్చి మనల్ని ఆనందింపజేస్తారు.
చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మళ్ళీ మీ మేలు మాకు జరగాలని నేను కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. ఇప్పుడు మన పలివెలుపుల బుడితెలు ఊపటానికి వస్తున్నారు. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా, తేజోమయుడా, రక్షణకర్త, నీవే నా దేవుడవని కీర్తింతును. తేజోమయుడా, రక్షణకర్త, నీవే నా దేవుడవని కనపడుతును. యేసే, మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం యేసే, మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం. సాధ్యం కానిది ఏమున్నది, నీ యందే విశ్వాసం నాకున్నది. సాధ్యం కానిది ఏమున్నది, నీ యందే విశ్వాసం నాకున్నది. నన్నెన్నడూ ఎడబాయవు, నీ ప్రేమే నాకు నిత్య జీవనం. నన్నెన్నడూ ఎడబాయవు, నీ వాక్యమే నాకు ఆధారం. యేసే, మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం యేసే, మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం యేసే, మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం యేసే, మార్గం యేసే, సత్యం యేసే, జీవం యేసే, సర్వం. మన విచారణ గురువులు శ్రీ 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 దిగ్గుంపుడి జానెస్ రెడ్డి ఫాదర్ గారు మరియు పెద్దలు, ఇక్కడ చేరినటువంటి విశ్వాసులందరూ కూడా ఈరోజు ఎంతో చక్కగా ఉత్సాహంగా ఈ పండుగను కొనియాడుతూ ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ పండుగలో మీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు పూజలో ఎంతో చక్కని పాటలు విన్నాము. చక్కని వాయిద్యాలతో మంచి పాటలు పాడినందుకు వారందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా బాగున్నాయి పాటలు. అదేవిధంగా పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఎంతో చక్కగా డ్యాన్సులు వేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నేనే స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళతో డ్యాన్స్ వేయాలనిపించింది. బాగుంది, థ్యాంక్ యూ. తర్వాత ముఖ్యంగా దాతలు, ఇందాక ఫాదర్ గారు చెప్పినట్లుగా చిన్న గుడి అయినా పెద్ద గుడి అయినా సరే అది అభివృద్ధి చెందాలంటే దాతల ఉదారత్వంపై ఆధారపడి ఉంటుంది. మరి ఈ రోజున ఈ పండుగ ఎంత ఘనంగా జరుగుతుందంటే అనేక మంది మంచి మనసు చేసుకొని మీరు డబ్బులు ఇవ్వటం వలన ఈ పండుగని చక్కగా చేస్తూ ఉన్నాము. అన్నిటికంటే ముఖ్యం ఏమిటి అంటే ఏదైనా బాగా జరగాలంటే, ముందుకు నడవాలంటే ఒక మంచి నాయకుడు కావాలి. మన విచారణ గురువే మన నాయకుడు. ముందుని నడిపిస్తున్నందుకు ఎంతో చక్కగా ఇప్పటి వరకు కూడా పిల్లలందరినీ కూడా ఉత్సాహపరుస్తూ, యువకులందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎంతో ఆనందంగా సంతోషంగా ముందుకు నడిపించారు. మరి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ మరిదల సభ్యులందరినీ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా దీవించాలని, ఆ పవిత్రాత్మ వరాలు మీ అందరిపైన కురవాలని, మన పాలక పునీత విన్సెంట్ పలోటి వారి ప్రార్థనల ద్వారా దేవుని బాటలో మీ అందరూ నడవాలని
మనసారా కోరుకుంటూ మీ అందరినీ దీవిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. దయచేసి ఆశీర్వదించండి.